నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడుతాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. మే నెల మకర రాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టం వరించబోతుంది, ఈ నెల ఎలాంటి విభాగాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం విశేషంగా కలిసి వస్తుంది అంటారు? తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మితాం. ఈ సంవత్సరము మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. కానీ ఈ మాసం మాత్రం కాస్త గడ్డు కాలం. ఎందుకంటే సూర్యుడు వీళ్లకు 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. కనుక సూర్యుడు 4వ స్థానంలో సంచరించడం వల్ల మకర రాశి వారికి ఏంటి అంటే గనక కొంతవరకు ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. కానీ వీళ్ళ లక్షణాల యొక్క ప్రభావము చేత కొంతవరకు ఉపశమనించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మొండితనం కానీ, లేదా పట్టుదల కావచ్చు, లేదు వీళ్ళు ఆలోచించే స్వభావం కావచ్చు, వీళ్ళకు చాలా ప్లస్ పాయింట్గా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా ఎవరి మాట పట్టించుకోరు. వీళ్ళ విజన్ ఏంటి, వీళ్ళ ఆలోచన ఏంటి, అదే ధోరణిలో వీళ్ళు వెళుతూ ఉంటారు. కనుక వీళ్ళకు అన్ని రకాలైనటువంటి యోగదాయకమైనటువంటి స్థితులు ఉంటూ ఉంటాయి. మళ్ళీ తర్వాత ఆలోచిస్తే కనుక నలుగురికి సహాయం చేసేటటువంటి వ్యక్తులుగాను ఉంటారు. అలాగే ఇతరులకు సేవ చేసేటటువంటి అవకాశాల్లో కనుక ఉంటూ ఉంటారు. మకర రాశి వారికి ఏంటి అంటే కనుక కొంతవరకు స్వభావం అనేటటువంటిది కఠినంగా కనిపించినప్పటికీ కూడా ఎంతో కొంతవరకు సహాయ సహకారాలు ఇతరులకు అందించేటటువంటి లక్షణాలు మకర రాశి వారి యొక్క జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి. వీళ్ళు టైం ప్రకారం నడిచేటటువంటి వ్యక్తులు. అంటే సమయ సందర్భాలు కాలం అని అంటుంటుంది చూసారా, ఆ సమయ సందర్భాలకు అనుగుణంగా నడిచేటటువంటి అన్ని టైం ప్రకారమే జరిగిపోవాలి. అన్ని టైం ప్రకారంగా జరిగిపోవాలి. అలాగే ఏ వ్యక్తితో ఎలా ఉండాలి, ఏ వ్యక్తితో ఎలా మాట్లాడాలి, ఏ వ్యక్తిని బుట్టలో వేసుకోవాలి, ఏ వ్యక్తితో ఎలా ఉంటే గనక మనం చెప్పినట్టుగా వింటాడు అనేటటువంటి నైపుణ్యము ఈ మకర రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అందుకే మకర రాశి వారు నాలెడ్జ్ పీపుల్స్ అని చెప్పుకోవచ్చు. మకర రాశి వారు మంచి తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు, మనిషిని స్కానింగ్ చేసేటటువంటి వ్యక్తులు. అంటే చూడగానే ఈ మనిషి ఎలాంటి వాడు అని చెప్పేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఉన్నటువంటి వ్యక్తుల్లో మకర రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. కనుక మకర రాశి వారికి ఏంటి అంటే కనుక ధైర్యము, సాహసము, ఈ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి తత్వం కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వీళ్ళకు సహనం ఉన్నంత వరకు ఉంటుంది. సహనం నశించిందా ఎదుటివాడు ఎంత గొప్పవాడైనా సరే కడిగి పారేస్తూ ఉంటారు. అలాంటి లక్షణాలు కలిగినటువంటి వారిలో ఈ యొక్క మకర రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. కనుక వీళ్ళకి ఏంటి అంటే కనుక సూర్యుడు 4వ స్థానంలో సంచరించేటటువంటి కారణం చేత కొంతవరకు అంటే వీళ్ళకి ఏంటి అంటే కనుక ఈ మాసము ప్రభుత్వ రంగంలో జరిగేటటువంటి విధానాలు కావచ్చు, లేదా ప్రభుత్వ పథకాలు కావచ్చు, లేదా గవర్నమెంట్ నుంచి అందించేటటువంటి ఏవైనా రుణాలు కావచ్చు, కాస్త ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా వీళ్లకు ఈ యొక్క మాసంలో కనుక చూసుకుంటే ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి విషయంలో కావచ్చు కాస్త ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కనుక ఈ మాసము కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. అకాల భోజనం చేస్తూ ఉంటారు, నిద్ర సరిగ్గా పట్టదు, అలాగే ఆలోచనలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. కుటుంబ సమస్యల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబంలో చిక్కులు, చికాకులు, ఆపదలు ఇలాంటివి అనేటటువంటి ఎక్కువగా నెలకొల్కేటటువంటి అవకాశము ఈ యొక్క మకర రాశి వారి యొక్క జీవితంలో ఏర్పడుతుందండి. కుటుంబ సంబంధించి ప్రేమానురాగాలు కావచ్చు, భార్యాభర్తల మధ్య సంబంధాలు కావచ్చు, ఏ విధంగా ఉంటాయి? ముఖ్యంగా కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే గనక కొంత అలజడులు ఉన్నప్పటికీ కూడా ఈ నెల రోజుల పాటు మాత్రమే ఉంటాయి. తర్వాత మళ్ళీ సర్దుకుంటూ ఉంటాయి. ఇక భార్యతో గనక చూసుకున్నట్టయితే చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావడము, అనుమానాలు విపరీతంగా పెరిగిపోవడము, లేదా పరస్త్రీ సఖ్యత పెరిగిపోవడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఈ యొక్క మకర రాశి వారికి. అంటే మూడో వ్యక్తి వల్ల కాస్త ఇబ్బందులు ఉంటాయి. ఎందుకు అంటే గనక ఎప్పుడైతే వీళ్ళకు మకర రాశి వారికి 4వ స్థానంలో రవి సంచారం జరుగుతుందో ఆ 4వ స్థానం అనేటటువంటిది ఏమవుతుంది అంటే మూడో వ్యక్తితో కానీ, లేదా కొత్త వ్యక్తుల పరిచయం ద్వారా కావచ్చు, లేదా అయిన వాళ్ళ సత్సంబంధాల వల్ల కావచ్చు కొన్ని చీలికలు ఏర్పడము, లేదా గొడవలు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. గురుగారు, ధనపరంగా ప్రస్తుతం ఎలా ఉంటుంది వీళ్ళకి? ధనపరంగా చూసుకున్నట్టయితే గనక ఆర్థిక పరంగా కాస్త గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు. అంటే అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం కానీ, నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవడం కానీ ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. లేదు అంటే గతంలో ఇచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఇప్పుడు రాక
రుణాలు రాక, లేదు అంటే కనీసం వడ్డీలు కూడా రాక, అసలు కూడా రాక చాలా ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఈ మాసంలో ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ఎందుకంటే ఈ మాసంలో మకర రాశి వారికి డబ్బులు విపరీతంగా అవసరం అవుతూ ఉంటాయి. లేదు అంటే ఆస్తులు అమ్ముకోవడం కానీ, లేదా పూర్వీకుల దగ్గర నుంచి రావాల్సిన డబ్బు ఆగిపోవడం కానీ, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఈ యొక్క మకర రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడతాయండి. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ప్రస్తుతం వీళ్ళకి ఏమన్నా సలహాలు సూచనలు ఉంటారు? ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా కనుక చూసుకుంటే ఈ మాసంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోవడమే చాలా ఉత్తమం. వీళ్ళకు జూన్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెడితే కనుక చాలా కలిసి వచ్చేటటువంటి యోగం ఉంటుంది. మేలో మాత్రం అంత యోగదాయకమైనటువంటి జీవితం లేదు. ఇన్వెస్ట్మెంట్లు పెట్టకుండా ఉన్న డబ్బుని మీ బీరువాలో కానీ, బ్యాంక్ లాకర్లో కానీ దాచుకునే ప్రయత్నం చేయండి. దేని మీద పడితే దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయకండి. జూన్ 1వ తారీఖు తర్వాత తప్పకుండా మీకు ఒక అవకాశము అనేటటువంటి భగవంతుడు కల్పిస్తాడు. ఆ అవకాశం వచ్చి అది వృత్తిలోనా, లేదా స్టాక్ మార్కెట్లోనా, లేదా ఇంకా ఇతర రంగాల్లోనా మీకు ఒక మంచి ఆపర్చునిటీ అయితే జూన్లో వస్తుంది. ఇప్పుడైతే ఏం ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి. వీళ్ళ పేరు ప్రఖ్యాతులకి ఏమన్నా భంగం వాటిల్లే అవకాశాలు ఏమన్నా ఉన్నాయి అంటే ఎవరో వచ్చి వీళ్ళకి కాస్త కాంట్రవర్సీలు ఇరికించడము ఉంటాయండి. ఎందుకు అని అంటే కనుక ఈ మాసంలో వీళ్ళకు కాంట్రవర్సీలు కావచ్చు, పేరు ప్రఖ్యాతలు పోయేటటువంటి అవకాశం, వీళ్ళ గౌరవం మర్యాదల మీద భంగం వాటిల్లేటటువంటి అవకాశం తప్పకుండా ఏర్పడుతుంది. అది ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది కనుక అది పెద్ద చెప్పుకోదగ్గటువంటి అంశం అయితే లేదు. కాకపోతే ఏంటంటే కొంతమంది ఉంటారు చిన్న చిన్న విషయాలకు కూడా చాలా అగ్రినెస్ అవ్వడము, చిన్న చిన్న విషయాలని కూడా పట్టించుకోవడము, ఇలాంటివి చేస్తుంటారు. ముఖ్యంగా మకర రాశి వారు ఏంటంటే కొన్ని చూసి చూడనట్టుగా వదిలేస్తే చాలా మంచిది. అన్ని ఇలా పట్టుకోవడం కనుక వీళ్ళ పరువు వీళ్ళే పోగొట్టుకుంటారు. ఇలా పట్టుకోకుండా కొన్ని ఇలా వదిలేస్తే చాలా యోగదాయకంగా ఉంటుంది. ప్రస్తుతం వీళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకోవడం ద్వారా వీళ్ళు అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయంటారు? ముఖ్యంగా కోపం తగ్గించుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు. పెద్దవాళ్ళ సలహాలు సూచనలు పాటిస్తూ ఉండాలి. అలా చేసుకుంటే గనక కొంతవరకు వీళ్ళకు మంచి జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతుందండి. చివరగా విద్యార్థుల పరిస్థితి గురుగారు, ఎవరైనా సరే ప్రస్తుతం విదేశీ ప్రయాణాలు చేయాలి, అక్కడే స్థిరపడాలి ఆలోచనలు ఉంటాయి, అది ఎంతవరకు సఫలీకృతం అవుతాయి? తప్పకుండా విదేశీ ప్రయాణాలు అయితే సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం వల్ల వెళ్ళాల్సినటువంటి వాళ్ళు కూడా ఆగిపోయేటటువంటి సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ యుద్ధ వాతావరణం కాస్త సమసిపోయిన తర్వాత ఆ తర్వాత వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడైతే వెళ్ళకండి. ఎందుకంటే వెళ్ళిన వాళ్ళే చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా కష్టాలు పడుతున్నారు. ఎప్పుడెప్పుడు ఇండియాకు వచ్చేద్దామా అనే ఆలోచనలో ఉన్నారు, కానీ వాళ్ళని రానియలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. కనుక ఈ యుద్ధ వాతావరణం అయిన తర్వాత కాస్త ఉపశమనించిన తర్వాత అప్పుడు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇక ఎలాంటి పరిహారాలు సూచిస్తారు వీళ్ళకి ప్రస్తుతానికి? ముఖ్యంగా మకర రాశి వారికి పెద్ద పరిహారాలంటూ ఏమీ అవసరం లేదు. మామూలుగా శివారాధన చేసుకోవడము, శివుడికి సంబంధించినటువంటి స్తోత్రం చదువుకోవడము, లేదా ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క నామస్మరణ చేసుకోవడము, ఇవి కాస్త ఉపశమనాన్ని కలిగిస్తాయి. చేసుకోవాలి అని అనుకుంటే గనక మీ ఇంట్లో అంటే మీరు ఎక్కడైతే ఉన్నారో అది అద్దిల్లా లేదంటే సొంతిల్లా అనేది ఆలోచన చేసుకోకుండా మీ ఇంట్లో శాంతి కర్మ హోమం చేసుకోండి. ఈ శాంతి కర్మ హోమం వల్ల కొంచెం మనస్తాపము తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది, మానసిక ఆందోళన తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది, నెగిటివిటీ ఎనర్జీ తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది, కొంచెం ప్రశాంతమైనటువంటి జీవితాన్ని అనుభవించేటటువంటి యోగం కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ప్రస్తుత కాలం ఏ విధంగా నడుస్తుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే.